హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము యూఆర్ఎల్ లింక్ను ఎలా జనరేట్ చేయాలనేది చూద్దాం. మనం ఎవరికైనా ఫ్రెండ్స్కి మన యూట్యూబ్ యూఆర్ఎల్ లింక్ జనరేట్ పంపాలనుకో, అది ఎలా పంపాలా? జనరల్గా మనం వీడియోది అయితే ఈజీగా పంపొచ్చు, కానీ యూఆర్ఎల్ కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. సో ఎలా జనరేట్ చేయాలనేది. సో ఛానల్ యూఆర్ఎల్ లింక్ వేరు, అలాగే మీ వీడియో యూఆర్ఎల్ లింక్ అనేది రెండు డిఫరెంట్ అండి. సో అది అనేది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో అందుకోసం నా ఛానల్ ఓపెన్ చేస్తా. ఇక్కడికి వెళ్ళి సో జీమెయిల్ అకౌంట్, సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రైట్ సైడ్ లో ఛానల్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్రొఫైల్ పిక్చర్. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత యువర్ ఛానల్ అని కనిపిస్తుంది కదా, సో ఇది క్లిక్ ఇవ్వండి. సో వన్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చాలా సెట్టింగ్స్ ఉంటాయి. సో దీని గురించి ఇది ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు. సో డైరెక్ట్గా మన టాపిక్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా టాపిక్ వెళ్ళే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సో థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. వన్స్ కస్టమైజ్ ఛానల్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్ కనిపిస్తున్నాయి. వీడియో, ప్లేలిస్ట్, ఛానల్స్ అండ్ డిస్కషన్, అబౌట్. సో మనకేందంటే ఇప్పుడు అబౌట్ లేక్ వచ్చేసేయండి. అబౌట్ లేక్ వచ్చేసిన తర్వాత ఇది నాది డిలీట్ చేశాను. అబౌట్ లేక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈమెయిల్ అకౌంట్ కావాలని ఇక్కడ ఈమెయిల్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అనేది మనం ఈమెయిల్. సో ఈమెయిల్ అకౌంట్ ఉంటే కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది అకౌంట్ కూడా. సో ఎప్పుడన్నా మీరు బై మిస్టేక్ యువర్ పాస్వర్డ్ మిస్ అయినా సో ఫర్గట్ అనే ఒకటి తెచ్చుకోవచ్చు, ఎందుకని సేఫ్ ఇది. సో అది యాడ్ చేసినాం. సో ఇక్కడ లింక్స్ అని ఉన్నాయి కదా కింద, సో దీని మీద క్లిక్ ఇవ్వండి. సో వన్స్ దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఓన్లీ 5 మాత్రమే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అందులో ఒకటి యూట్యూబ్ది కూడా కదా. సో అది యాడ్ అని కొట్టినప్పుడు మనకు ఇక్కడ ఉండేది లింక్ కావాల్సింది వస్తుంది. సో ఆ లింక్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా? మనం మన యూట్యూబ్ నుంచి జస్ట్ సో ట్యాబ్ ఓపెన్ చేసి ఇంకొక ట్యాబ్ యూట్యూబ్ సెలెక్ట్ చేయండి. సేమ్ ప్రొఫైల్ దగ్గరికి రైట్ సైడ్ ప్రొఫైల్ క్లిక్ ఇవ్వండి, యువర్ ఛానల్ క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మన యూఆర్ఎల్ లింక్లో. సో క్వశ్చన్ మార్క్ ముందుండేది అంటే వ్యూ కంటే ముందుండేది మాత్రం సెలెక్ట్ చేసుకోండి పూర్తిగా విత్ క్వశ్చన్ మార్క్తో సహా. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ చేసుకున్నా కాబట్టి నేను మళ్ళీ చేసుకోదలుచుకోలేదు. సో ఈ లింక్ అయితే మనం అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ సబ్ కన్ఫర్మేషన్ =1 అని ఉంది కదా, ఇది మనం ఓన్గా టైప్ చేసుకోవాలి. మీరు కానీ ఎక్కడైనా రాసుకునేటట్టుంటే రాసుకోండి, లేకపోతే మీకు గుర్తుంటే గిన నో ప్రాబ్లం. సో వన్స్ ఇది సేవ్ చేసుకున్న తర్వాత కమ్ బ్యాక్ టు ప్రీవియస్ వన్, తిరిగి బ్యాక్ అదే స్లైడ్కు అదే ప్లేస్కి వచ్చి ఇక్కడ నుంచి మనము సో ఇక్కడే ఈ లింక్ అనేది కాపీ చేయాలి. సో ఫస్ట్ లింక్ కాపీ చేయండి. కాపీ
పేస్ట్, కాపీ, దాన్ని సో దానికి అటాచబుల్ గానే గ్యాప్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కంటిన్యూగా కాపీ చేయండి. కాపీ, సో ఇక్కడ గ్యాప్ వచ్చినట్టుంది, తీసేస్తాను. సో మనకి ఇక్కడ యాడ్ కొడితే ఇప్పుడు యాడ్ అవ్వదండి, చూడండి డన్ అని కొడతా, సో ఇలా వచ్చేసింది రెడ్ మార్క్. సో ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనము లింక్కు ఏం లింక్ ఇస్తాం అనేది మనం ఇక్కడ ఈ ముందు దాన్ని టైప్ చేయాలి, ఏంటి లింక్ అనేది. సో ఇది సబ్స్క్రైబ్ లింక్ కాబట్టి మనం ఇక్కడ సబ్స్క్రైబ్ అని రాయాలి. సో వన్స్ యాడ్ చేసిన తర్వాత డన్ అని కొడితే ఇప్పుడు యాడ్ అయింది, చూడండి ఇక్కడ యాడ్కి వచ్చింది. సో యాడ్ అయింది కదా. సో ఇక్కడ కూడా చూడు మనకు రెడ్ సింబల్లో సబ్స్క్రైబ్ లింక్ అనేది ఒకటి డిస్ప్లే అయింది. సో ఈ విధంగా మనకు ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ మనం డైరెక్ట్గా లింక్ షేర్ చేయాలనుకుంటే ఈ లింక్తో కాపీ అని కొట్టి డైరెక్ట్గా వాళ్ళకి షేర్ చేయొచ్చు. మీ యూట్యూబ్ ఛానల్ లింక్, వీడియో లింక్ అంటే మనం మన యూట్యూబ్కి వెళ్ళి సో ఇలా యూట్యూబ్ లింక్ను ఓపెన్ చేసైనా కాపీ కొట్టి వాళ్ళకు పంపచ్చు. సో ఈ విధంగా మనము ఒక యూట్యూబ్ ఛానల్ URL లింక్ మన ఓన్గా జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్, బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.